ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్ వల్ల డీహైడ్రేషన్ వల్ల 100లో 13 మంది పిల్లలు దీని వల్లనే చనిపోతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్‌లో బయటపడింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువ స్కోప్. దిస్ ఈజ్ అరుణ్ సాయి మామిడాల. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యువర్ వన్ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. థాంక్ యూ. సో కంటెంట్‌లోకి వస్తే రీసెంట్‌గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ అయితే ఓఆర్ఎస్ పేరు పెట్టుకొని ఫేక్ ఓఆర్ఎస్ అమ్మే బ్రాండ్‌లన్నిటిని బ్యాన్ చేసేసింది. సో ఎందుకు బ్యాన్ చేసింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ వీడియో ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. డోంట్ స్కిప్ ద వీడియో. సో ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో మన బాడీని రీహైడ్రేట్ చేయడానికి ఓఆర్ఎస్ అనేది డాక్టర్స్ అండ్ హెల్త్ ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తారు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫీవర్ వచ్చినా, కోల్డ్ అయినా, ఏదైనా డయేరియా వచ్చినా, ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఫస్ట్ యూజ్ చేసేది ఓఆర్ఎస్. సో దేనికోసం అంటే ఆ టైంలో మన బాడీ ఫుల్ డీహైడ్రేట్ అయిపోతది. అండ్ ఆ బాడీని మళ్ళీ రీహైడ్రేట్ చేసుకోవడానికి ఓఆర్ఎస్‌ని యూజ్ చేస్తారు. అండ్ ఎవ్రీవన్ విల్ రికమెండ్ దట్. బట్ ఈ ఫేక్ ఓఆర్ఎస్‌ల వల్ల ఏమైతుందంటే బాడీ మళ్ళీ రీహైడ్రేట్ అవ్వడం కాకుండా ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన బాడీలో ఫ్లూయిడ్స్‌ని మెయింటైన్ చేయడానికి మనం మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడానికి ఓఆర్ఎస్ యూజ్ చేస్తాం. బట్ ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్‌లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ చేస్తున్నాయి మన బాడీని. నార్మల్‌గా డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కంటే 10 టైమ్స్ షుగర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్‌లో. ఏదో చక్కెర నీళ్ళు కలుపుకొని తాగినట్టు ఉంటది. యూ విల్ ఫీల్ మోర్ స్వీట్ వైల్ యూ ఆర్ టేకింగ్ దిస్ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్. సో ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్‌లను మెడికల్ షాప్స్‌లో అండ్ అదర్ షాప్స్‌లో ఈజీగా అమ్మేస్తున్నారు. మనం కూడా అది రియల్ అని చెప్పేసి కొనుక్కుంటున్నాం. సో ఇది ఎవరి మిస్టేక్? మన మిస్టేకా? అమ్మే వాళ్ళ మిస్టేకా అంటే, సో అమ్మే వాళ్ళకి కూడా తెలీదు అది ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్ అని చెప్పేసి. సో మనం ఓఆర్ఎస్ అని తీసుకునే ఈ డబ్బా మీదనే రాసుంటది. దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్, దిస్ ఈజ్ జస్ట్ ఎ ఫ్రూట్ బెవరేజ్ అని. బట్ మనం అది ఎందుకు అబ్జర్వ్ చేయమంటే వాడు అంత పెద్దగా లేబుల్ చేసుకుంటాడు. ఓఆర్ఎస్ఎల్, ఓఆర్ఎస్ అని లేబుల్ చేసుకుంటాడు. సో మనం మెడికల్ షాప్‌కెళ్ళి లేదంటే ఏదైనా షాప్‌కెళ్ళి ఓఆర్ఎస్ అనంగానే ఆ డబ్బా తీసి ఇచ్చేస్తారు. అండ్ మనం ఏంటంటే జస్ట్ ఆ డబ్బా మీద ఎఫ్ఎస్ఎస్ఐ మార్క్ ఉందా లేదా చూసుకొని, ఉంది కదా! ఇది రియల్ ప్రొడక్టే, జెన్యూన్ ప్రొడక్టే అని చెప్పేసి కొంటాం. బట్ వి డోంట్ నో ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ ఓఆర్ఎస్. సో వై ఇట్ ఈస్ నాట్ రియల్ ఓఆర్ఎస్ అంటే డబ్ల్యూహెచ్ఓ అనేది డీహైడ్రేషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి అండ్ మన బాడీని రీహైడ్రేషన్‌కి అవసరమయ్యే ఒక సూటబుల్ ఫార్ములాని ఇచ్చి ఓఆర్ఎస్‌ని రికమెండ్ చేస్తది. బట్ వి ఆర్ నాట్ టేకింగ్ దట్ రియల్ ఓఆర్ఎస్. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఓఆర్ఎస్‌ల మీద డిఫరెంట్ ఫార్ములా ఉంటది. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ బై డబ్ల్యూహెచ్ఓ. సో ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫ్రూట్ బెవరేజ్. దాని మీద రాసుంటది. బట్ వాళ్ళు ఓఆర్ఎస్ అని అంత పెద్ద లేబుల్ ఏసుకోవడం వల్ల మనం అబ్జర్వ్ చేయం. సో ఈ ఫేక్ ఓఆర్ఎస్‌ని తీసుకోవడం వల్ల చాలా మందికి హెల్త్ సెట్ అవ్వడం కాదు, ఆ హెల్త్ అనేది ఇంకా డిస్టర్బ్డ్ అయిపోయి ఇంకా వర్స్ట్ కండిషన్‌లోకెళ్ళిపోతుంది. సో దీస్ ఫేక్ ప్రొడక్ట్స్ ఆర్ నోటీస్డ్ బై ఇండియాస్ లీడింగ్ పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని సంతోష్. సో ఈ ఫేక్ ప్రొడక్ట్స్ చిన్న పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంది చిన్న పిల్లలు డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని చెప్పేసి డాక్టర్ శివరంజని సంతోష్ ఇది నోటీస్ చేసి కోర్ట్‌లో ఎన్నో పిటిషన్స్ అండ్ కంప్లెయింట్స్ ఫైల్ చేశారు. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఎఫ్ఎస్ఎస్ఐ హాస్ బ్యాన్డ్ ద ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్. సో ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్స్ వల్ల డీహైడ్రేషన్ వల్ల 100లో 13 మంది పిల్లలు దీని వల్లనే చనిపోతున్నారని చెప్పేసి ఒక రిపోర్ట్‌లో బయటపడింది. ఈ ఫేక్ ఓఆర్ఎస్ ప్రొడక్ట్‌ని కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ అయిపోయి దాదాపు ప్రతి ఇయర్ 3,00,000 మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఈ ఫేక్ ఓఆర్ఎస్‌ని అండ్ రియల్ ఓఆర్ఎస్‌ని ఎలా గుర్తించాలంటే ఫేక్ ఓఆర్ఎస్ అనేది ఒక ఫ్రూట్ బీవరేజ్ లాగా సేల్ చేస్తారు. సో దాని మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్క్ ఉంటది. సో ఆ మార్క్ చూసి ఇది ఓఆర్ఎస్ అనుకోని మాత్రం ఎవరు కొనొద్దు. సో రియల్ ఓఆర్ఎస్ ప్యాకెట్ మీద డబ్ల్యూహెచ్ఓ స్టాంప్ ఉంటది. డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అని చెప్పేసి ఒక స్టాంప్ ఉంటది. ఇది మాత్రమే రియల్ ఓఆర్ఎస్. ఇది మాత్రమే కన్జ్యూమ్ చేయాలి. అండ్ ప్రతి చిన్నదానికి ఫీవర్ వచ్చిందని, కోల్డ్ వచ్చిందని ఓఆర్ఎస్‌లు కన్జ్యూమ్ చేయడం మానేయండి. కన్జ్యూమ్ చేసే ముందు అది ఫేక్ ఓఆర్ఎస్సా, రియల్ ఓఆర్ఎస్సా తెలుసుకొని కన్జ్యూమ్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయండి. ఈ వీడియోని ఎంతవరకు వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యువస్కోప్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.